హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్దారులకు గుడ్ న్యూస్. 50% పెరగనున్న పెన్షన్. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ ప్రయోజనం ఉంటుంది. అదనపు పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ను ఆమోదించే ప్రక్రియ పెన్షన్ ఆఫీసర్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్లు నిర్ధారిస్తారు. అదే సమయంలో పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ మొత్తాన్ని చెల్లించే ఆదేశాలు కూడా సంబంధిత అధికారులే చేశారు. ఇక పాత పెన్షన్ పథకం ప్రయోజనం గురించి పరిశీలిస్తే చివరిసారిగా డ్రా చేసుకున్న జీతం ఆధారంగా ఉంటుంది. ఇది కాకుండా ఇందులో డిఏ పెంపు కూడా ఉంటుంది. ప్రభుత్వం కొత్త వేతన సంఘం అమలు చేయగానే పెన్షన్ పెరగనుంది. 80-85 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పెన్షనర్లకు, కుటుంబ సభ్యులకు 20% అదనపు పెన్షన్ లభించనుంది. మరోవైపు 85 నుండి 90 ఏళ్ల వయసున్న పెన్షనర్లకు మూల పెన్షన్లో 30% పెరుగుదల ఉంటుంది. అంటే అదనంగా 30% లభిస్తుంది. ఇక 90 నుంచి 95 ఏళ్లున్న పెన్షనర్లు, కుటుంబ సభ్యుల పెన్షన్ను రివైజ్డ్ బేసిక్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ 40% అధికంగా లభిస్తుంది. అటు 95 నుంచి 100 ఏళ్ల వయసు పెన్షనర్లకు 50% అదనపు పెన్షన్ లభిస్తుంది. అంతేకాకుండా 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పెన్షనర్లకు 100% అదనపు పెన్షన్ వస్తుంది. 2006లో రిటైర్ అయిన పెన్షనర్లకు, కుటుంబ సభ్యులకు ఈ ప్రయోజనం కలగనుంది. పెన్షన్పై సమీక్ష అనంతరం అదనపు పెన్షన్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. పెన్షన్దారులకు 50% పెరగనున్న పెన్షన్లు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.